కంట్రోలింగ్ అంటే మనకి ఫస్ట్ కంట్రోలింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనకి SAP FICO అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంది. ఓకే. సో SAP FI అంటే ఫైనాన్స్ అని. ఓకే. ఫైనాన్షియల్ అకౌంటింగ్. అలాగే SAP CO అంటే ఏంటి? SAP CO అంటే కంట్రోలింగ్ అని. మనకి FI మాడ్యూల్ ఉంది, అలాగే CO మాడ్యూల్ కూడా ఉంది, కంట్రోలింగ్ మాడ్యూల్ ఉంది. ఓకే. సో FI మాడ్యూల్ అంటే సో కంప్లీట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫోకస్. FI మాడ్యూల్ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేటప్పుడు ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫోకస్ అన్నమాట. ఓకే. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని అర్థం. ఓకే. సో కంపెనీ ఏ కంపెనీ అయినా సరే SAP FI మాడ్యూల్ మెయిన్ వచ్చేటప్పటికి సో ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో దీన్ని మనం SAP FI మాడ్యూల్లో ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటారు. SAP CO మాడ్యూల్లో కంట్రోలింగ్ అంటే డిసిషన్ మేకింగ్. ఓకే. సో డిసిషన్ మేకింగ్. SAP CO అంటే కంట్రోలింగ్ అంటే ఏంటి? డిసిషన్ మేకింగ్. ఓకే. అంటే ఏంటి? డిసిషన్ దేని మీద డిసిషన్? కాస్ట్ కంట్రోలింగ్ అండ్ రిడక్షన్. కాస్ట్ కంట్రోలింగ్ అండ్ రిడక్షన్ మీద డిసిషన్ మేక్ చేసి ఎలా కంట్రోల్ చేయాలి, కాస్ట్ని ఎట్లా తగ్గించాలి అన్నదే ఈ కంట్రోలింగ్ మాడ్యూల్. సో SAP FI మాడ్యూల్ చూసినట్లయితే సో దీనికి స్పెసిఫిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే సో లోకల్ లాస్ మనం ఫాలో అవ్వాలి. ఓకే. సో లోకల్ లాస్ ఫాలో అవ్వాలి, లీగల్ లాస్ ఫాలో అవ్వాలి. ఓకే. అంటే ట్యాక్స్ ఫాలో అవ్వాలి, కంపెనీ లా ఫాలో అవ్వాలి. ఓకే. సో అట్లాగే మనకి అకౌంట్స్ సంబంధించి గైడెన్స్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. కాస్టింగ్ లాస్ ఫాలో అవ్వాలి, ట్యాక్స్ లాస్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవుతూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అంటే గ్యాప్ కూడా ఫాలో అవ్వాలి. గ్యాప్ అంటే ఏంటి? జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే. IFRS కూడా ఫాలో అవ్వాలి. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఇవన్నీ ఫాలో అయితే SAP FI. ఓకే. SAP FI అంటే FI అంటే ఏంటి? కంప్లీట్గా నేర్చుకున్నట్టు లెక్క. అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినట్టు లెక్క అనమాట. ఓకే. లోకల్ లాస్, లీగల్ లాస్, ట్యాక్స్, గ్యాప్, IFRS ఇవన్నీ ఫాలో అయితే కానీ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయినట్టు లెక్క. SAP CO మాడ్యూల్ వచ్చేటప్పటికి సో దెర్ ఈస్ నో లాస్. దీంట్లో లాస్ లేవు. ఓకే. దీంట్లో IFRS లేదు, నో IFRS. అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ట్యాక్స్ లాస్ ప్రిపేర్ అవ్వాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వాలంటే IFRS తెలిసి ఉండాలి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తెలియాలి అంటే గ్యాప్, ఇండియన్ గ్యాప్, సో జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలియ ఉండాలి, స్టాండర్డ్స్ తెలిసి ఉండాలి. కానీ SAP CO మాడ్యూల్కి దెర్ ఈస్ నో స్టాండర్డ్స్, నో లాస్, నో IFRS. అంటే SAP CO అంటే కంప్లీట్గా కంట్రోలింగ్ మాడ్యూల్ అనమాట. కంట్రోలింగ్. ఓకే. కంట్రోలింగ్ అంటే ఓన్లీ కాస్ట్ మీద డిసిషన్ యాక్టివిటీ. కాస్ట్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, కాస్ట్ని ఎలా రిడక్షన్ చేసుకోవాలి, సో అనే దాని మీద SAP CO మాడ్యూల్ అనేది ఉందన్నమాట మనకి. అంతేగాని సో దీనికి స్పెసిఫిక్గా లాస్ కానీ, IFRSలు కానీ, లేకపోతే ఇంకేదన్నా లీగల్ లోకల్ లాస్ ఫాలో అవ్వడం అనేది కాన్సెప్ట్ లేదు. ఒక కంపెనీ డిసిషన్ అనేది ఆ కంపెనీ మేనేజ్మెంట్ మీద డిసైడ్ అయి ఉంది. ఓకే. ఒక కంపెనీ డిసిషన్ అనేది ఆ కంపెనీ మేనేజ్మెంట్ మీద డిసిషన్ ఉంది. మేనేజ్మెంట్ ఎందుకు మేనేజ్మెంట్ డిసిషన్ ఉందో? కంపెనీ ఉండాలా తీసేయాలా అన్నది ఎవరి చాయిస్? కంపెనీ మేనేజ్మెంట్. ఓకే. సో కంపెనీ చాయిస్ అది. ఈరోజు కంపెనీ ఉండాలా తీసేయాలా అన్నది ఎవరి చాయిస్? కంపెనీ చాయిస్. కాబట్టి లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ ఓకే మనం బుక్స్ని ప్రిపేర్ చేయడానికి SAP FI మాడ్యూల్ ఫైనాన్షియల్ అకౌంట్. దీనికి ఏమి స్పెసిఫిక్గా లీగల్ లేవు, IFRS లేదు, ఓన్లీ మేనేజ్మెంట్ డిసిషన్. ఓకే.
మేనేజ్మెంట్ డిసిషన్ దేని కాస్ట్ని తగ్గించాలి. కొన్ని చూడండి క్యాప్జెమినీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఓకే సో ఛాయ్లు ఇవన్నీ ఆపేస్తారు, లైట్లు ఇవన్నీ కట్టేస్తారు, ఏసీలు ఆపేస్తూ ఉంటారు. సో ఏసీ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కంపెనీస్లో, ఏసీలు ఆపేస్తూ ఉంటారు సడన్గా, లేకపోతే టీలు ఆపేస్తూ ఉంటారు, లేకపోతే కాఫీలు ఆపేస్తూ ఉంటారు. ఎందుకు? కాస్ట్ రిడక్షన్, కాస్ట్ని తగ్గించుకోవాలి. ఓకే కొంతమందిని ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తారు, టెర్మినేట్ చేస్తారు. చూడండి ఇప్పుడు అసెంచర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో చూడండి ఇప్పుడు 5,000 నుంచి 6,000 మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్ళారని చెప్పి టాక్ వచ్చింది. ఓకే వాళ్ళందరినీ టెర్మినేట్ చేయడమే కాకుండా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే అమీర్పేట ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారని తెలిసింది. సో అందుకే ఇప్పుడు ఏంటి అందరి మీద పడుతున్నారు వాళ్ళు రైడింగ్ అని చెప్పి. సో అది మెయిన్ రీజన్. సో అట్లాగా ఒకే ఇన్స్టిట్యూషన్ అమీర్పేట నుంచి 1000 మంది సెలెక్షన్ అయ్యారంట, ప్లేస్మెంట్ మొత్తం పీకేశారు, మొత్తం 8 to 10 ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరినీ పీకేశారు. అది ఇలా ఉంటుంది ఒక సిచ్యువేషన్. సో అప్పుడు ఏంటి అందరి మొత్తం ఏంటి లైసెన్స్లు ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నారు రైట్ వచ్చా. జరిగిన వాళ్ళు జరిగినట్టు అందరి దగ్గర ఎంతో కొంత కుమ్మేసుకుంటున్నారు. వీళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చింది పోలీసులు కూడా. సో ఇలా దెర్ ఈస్ నో లాస్, నో ఐఎఫ్ఆర్ఎస్. సో కంట్రోలింగ్ అంటే డిసిషన్ మేకింగ్. ఓకే SAP FI మాడ్యూల్ ఓన్లీ ఫైనాన్షియల్ అయితే, CO అంటే డిసిషన్ మేకింగ్, కాస్ట్ని ఎట్లా తగ్గించుకోవాలి, కాస్ట్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, అన్నెసెసరీ కాస్ట్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలి. అన్నెసెసరీ కాస్ట్ అంటే పనికిరాని కాస్ట్ ఏదైతే ఉందో మనకి దాన్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలి, అండ్ దాన్ని ఎలిమినేట్ చేసి వాల్యూ యాడెడ్ ఎలా చేయాలి అనేది ఈ కాన్సెప్ట్. అంటే ఏంటి SAP CO మాడ్యూల్ అనేది ఒక్క సైడ్ నుంచి కాస్ట్ని కంట్రోల్ చేస్తే సెకండ్ సైడ్ అది ఫస్ట్ సైడ్ కాయిన్లో ఏంటి కంట్రోల్ చేస్తున్నావు కాస్ట్ని. కాయిన్లో ఏం చేస్తున్నావు, కాస్ట్ తగ్గితే ఏం పెరుగుతుంది మనకి, ప్రాఫిట్ రైజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఏంటి కాస్ట్ని తగ్గిస్తే ఏమొస్తుంది మనకి, ప్రాఫిట్ అనేది రైజ్ అవుతుంది. సో కాబట్టి ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అని చెప్పి మనకు ఒక మాడ్యూల్ ఉంది. ఓపా ఇవన్నీ హై లెవెల్ మాడ్యూల్స్, ప్రొడక్ట్ కాస్టింగ్ ఇవన్నీ కూడా హై లెవెల్ మాడ్యూల్స్ అనమాట. సో ఇవన్నీ అవసరం లేదు మీకు. సో దీనికి ఏం చేయాలన్నది నేను చెప్తాను ఫైనల్ సెషన్లో. సో అంటే ఒక సైడ్ నుంచి ప్రాఫిట్ని రైజ్ చేస్తూ ఒక సైడ్ నుంచి కంట్రోల్ని తగ్గించాలి, కంట్రోలింగ్ ద్వారా కాస్ట్ని తగ్గించాలి. అంటే ఏంటి ఇక్కడ, సో మనకి ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఫైనల్గా తగ్గాలి. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ అనే ప్రోడక్ట్ ఉంది. ఇట్స్ ఏ కంప్లీట్ ఫినిష్డ్ ప్రొడక్ట్, ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ అంటే ట్రేడింగ్ గుడ్స్ అమ్మేది. ఒక బిర్యానీ కావాలంటే ఫస్ట్ మన దగ్గర మెటీరియల్ ఉండాలి, అవునా కదా. మెటీరియల్ ఏంటి, చికెన్. ఓకే నెక్స్ట్ మనకి లేబర్ ఉండాలి. సో లేబర్ అంటే ఎవరు, వంట మేస్త్రి. వంట మేస్త్రి ఏమంటారు ఇంగ్లీష్, కుకింగ్ బాయ్ ఏమంటారు, చెఫ్ అంట. ఓకే సో నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఎక్స్పెన్సెస్ అంటే ఇంగ్రీడియంట్స్, మసాలాలు ఉంటాయి కదా, మసాలాలు దినుసులు. ఓకే సో ఇంగ్రీడియంట్స్, మసాలాలు దినుసులు, దాంతోపాటు కరివేపాకులు ఇవన్నీ ఉంటాయిగా, ఇవన్నీ. ఓకే ఆ తర్వాత ఏం చేస్తావు, చికెన్ కాస్ట్ ప్లస్ లేబర్ కాస్ట్ ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చేసింది. అదేంటి ఓవరాల్గా నేను బల్క్లో చేస్తున్నాను, అంతేగాని మనం ప్రోడక్ట్ అంటే సింగిల్ పీస్ ప్రకారం చేయం. ఫస్ట్ మనం ఒక పెద్ద కొండ చేసుకుంటాం, సెట్ చేసుకొని దాంట్లో చికెన్ ఇవన్నీ మొత్తం వేసి ఒక దగ్గర ఒక 200 kgs 100 kgs చేసేస్తాం, అన్నీ వేసేసి బల్క్లో చేస్తాం మనం, అవునా కదా. తర్వాత మళ్ళా దీన్ని తీసుకెళ్ళి మనకి ఏం చేస్తాం బేసిక్గా, సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఏంటి, దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తాము, సో సపరేట్గా మనం అమ్ముతాం. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఫ్యాన్లు, ఈ మసాలాలు, ఈ చికెన్లు ఇవన్నీ తయారు చేసి ముందుగా పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యాన్లు పెట్టడం,
ఏసీలు పెట్టడం, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అవుద్దా లేదా? ఆ కాస్ట్. తర్వాత మరి ఈ ప్రోడక్ట్ రెడీ అయితే దీన్ని బయట అమ్మాలి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, సెల్లింగ్ కాస్ట్. ఓకే, సెల్లింగ్ కాస్ట్. ఇవన్నీ కలిపితే నీకు మొత్తం ఓవరాల్గా, సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇవన్నీ కలిపితే నీకు ఏమొస్తుంది? ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ ది బిర్యానీ వస్తుంది. ఓకే, దీనికి నువ్వు ప్రాఫిట్ని యాడ్ చేసుకుంటే, ఓకే, అంటే బిర్యానీ ఎంత వస్తుంది అంటే ఏంటి? ఎప్పుడైనా బల్క్లో అమ్మం బిర్యానీ అంటే చేసుకొని కొండ మొత్తం అమ్మేయం. ఆ కొండలో నుంచి ఒక ప్యాకెట్ చేసుకొని ఆ ప్యాకెట్లో నుంచి బిర్యానీ ఒకటి 200 రూపాయలు చొప్పున యూనిట్ అమ్ముతాం. అంటే ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఒక చైర్ ఉంది, చైర్కి రా మెటీరియల్ శుద్ధ లాంటి ప్లాస్టిక్ పట్టుకురావాలి, వెండర్ దగ్గర నుంచి పట్టుకొస్తాం. ఆ చైర్ని శుద్ధ లాంటి దాన్ని డిజైన్ చేసి చేయాలంటే లేబర్ కాస్ట్ అవుతుంది, మళ్ళా అదర్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, దాంతోపాటు సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అవుతుంది, దాంతోపాటు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అవుతుంది, అవునా కదా? సో మరి శాలరీస్ కూడా ఇవ్వాలి కదా, అంతా లేబర్ కాస్ట్లో కవర్ అవుతుంది. సో ఇవన్నీ అయిపోగా మనకి ఫైనల్గా చైర్ అనే ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని మనం మార్కెట్లో అమ్మడానికి అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ కాస్ట్లోనే అంటే ఏంటి? ఒక పర్ యూనిట్ కాస్ట్ అంటే చైర్ అంటే ఒక 600 రూపాయలు, దాంట్లో 550 రూపాయలు కాస్ట్ పోను, ఒక 50 రూపాయలు లాభం వేసుకుంటున్నాము. సో మనం వెళ్ళి ఒక పాంప్లెంట్ రెడీ చేసి నాకు శుద్ధ లాంటి రా మెటీరియల్కి ఎంత అయింది, లేబర్ నేను బీహార్ నుంచి పట్టుకొస్తాను, ఓకే, తర్వాత ఎక్స్పెన్సెస్ నాకు ఓవరాల్గా ఎంత అయిందని చెప్పి బోర్డు పెట్టుకొని ఊరంతా తిరుగుతామా? ఊరంతా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటామా? చేసుకోం. ఎందుకు చేసుకుంటే మనకి కాంపిటేటర్స్ వచ్చేస్తారు, వాళ్ళు మనం చేసే ప్రోడక్ట్ని చూస్తారు, ఫార్ములా ఇడిది, సొమ్ము ఒకటిది, సోగు ఒకటిది, లైక్ ఫేక్ టర్నర్ లాగా. అంటే ఏం చేస్తాడు? ఫార్ములా చూస్తాడు, ఫార్ములా చూసి సేమ్ కాపీ కొడతాడు, కాపీ కొట్టి ఏం చేస్తాడు? దాంట్లో ప్రోడక్ట్ని కాస్ట్ని ఇంకొంచెం తగ్గిస్తాడు, దాంట్లోనే మెలుకులు పట్టేస్తాడు, దాంట్లో ప్రోడక్ట్ కాస్ట్ని ఇంకొంచెం తగ్గిస్తాడు, దానికి కొంచెం ఫేక్ యాడ్ చేస్తాడు, ప్లాస్టిక్ పనికి రాదు, తక్కువలో చూపిస్తాడు వీటికన్నా. సో చూడటానికి రెండు ఒకేలాగా ఉంటాయి, ఐటమ్స్ రెండు ఒకేలాగా ఉంటాయి. అప్పుడేంటి జనాలు అరే ఈ ఐటమ్ ఒకటే కదా అన్న ఫీలింగ్ వస్తుంది, తర్వాత కొన్న తర్వాత తెలుసు దాన్ని ఏంటన్నది. సో అట్లాగే ఇక్కడ కూడా 2 ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యినాయి అంటే, ఒకటి క్వాలిటీ, రెండోది క్వాంటిటీ, అండ్ దానికి సంబంధించి ఎఫెక్టివ్నెస్ ఎలా యూటిలైజ్ అవుతుందో అని వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఒక ప్రోడక్ట్ కాస్ట్ అంటే పర్ యూనిట్ కాస్ట్, చైర్కి ప్రాఫిట్ నెట్ 600 రూపీస్ అంటే 550 రూపీస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అంటే ఒక ప్రోడక్ట్ని అమ్మటానికి అయ్యే ఖర్చుని ఏమంటారు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, నాట్ ఇన్క్లూడింగ్ ప్రాఫిట్. ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంక్లూడ్ సేల్స్ తీసేసి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ వరకు అయ్యే ఖర్చుని ఏమంటారు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్, COGM. కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఒక ప్రోడక్ట్ రెడీ అవ్వటానికి అయ్యేంత ఖర్చు, ఓకే, అది ఫ్యాక్టరీ కాస్ట్ కావచ్చు, మెటీరియల్ కాస్ట్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవి ఓకే. దాన్ని కాస్ట్ ఆఫ్ అమ్మటానికి రెడీ అయితే దాన్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, COGS అంటారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్షన్కి అయిన ఖర్చు, ఫ్యాక్టరీలో అయిన కాస్ట్ ఎంత అన్నది, ఓకే. కాబట్టి మనకి ఇక్కడ ప్రోడక్ట్ కాస్టింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని రెడీ అవ్వటానికి అయిన ఖర్చు ఎంత, ఓకే, అదంతా కూడా ఇందులో కనబడుతుంది. అంటే రియల్ టైంలో జనరల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే కాస్టింగ్ షీట్ వేసుకుంటారనమాట, షీట్ అంటారు. కాస్టింగ్ షీట్ అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే డైరెక్ట్ కాస్ట్ అంటే డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు ఫ్యాక్టరీ వర్కర్స్ ఉన్నారు, అటు ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కానీ పని అవ్వదు. మెటీరియల్ ఉన్నది, ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్, చికెన్ ఉంది, మెటీరియల్ డైరెక్ట్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. లేబర్ డైరెక్ట్ ప్రొడక్షన్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, మసాలాలు
డైరెక్ట్గా ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి, డైరెక్ట్ కాస్ట్ అంటారు. డైరెక్ట్ అంటే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్, దాన్నే మనం ప్రైమ్ కాస్ట్ అంటాం. సో దీన్నే మనం ప్రైమ్ కాస్ట్ అంటాం. ప్రైమ్ కాస్ట్ అంటే దీనికి ఇంత అమౌంట్ అయింది. అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీన్ని మనం ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ కానిది. ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి తయారు చేసే వాళ్ళకి ఈ మెటీరియల్స్ ఇవన్నీ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి ఛాయలు టిఫిన్లు ఇవన్నీ అందిస్తూ ఉంటారు. వాళ్ళు ఇండైరెక్ట్ లేబర్స్. వాళ్ళు అంటే ఏంటి, ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ కాదు, పైన పనులు చేస్తారు, వాళ్ళకి హెల్పర్స్, అడ్మినిస్ట్రేషన్. సో అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్గేట్ చేస్తున్నాం అనుకో, కోల్గేట్ లోపల మనకి టూత్ పేస్ట్ ఉంటుంది. సో అది ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. దానిపైన వేసే కవర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్, అది ఇండైరెక్ట్, అంటే మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఉపయోగించాం. అట్లా ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది మనకి. ఓకే, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటారు. అంటే ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ కాని దాన్ని ఇండైరెక్ట్ కాస్ట్ అంటారు. ఓకే, సో దీన్నే మనం సింపుల్గా ఓవర్ హెడ్స్ అంటారు అనమాట. ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ కాస్ట్. ఈ రెండు కలిపితే మనకి అంటే డైరెక్ట్ కాస్ట్, అలాగే ఇండైరెక్ట్ కాస్ట్. ఓకే, అలాగే ఈ రెండింటిని కలిపితే మనకి ఫ్యాక్టరీలో ఖర్చు వచ్చేస్తుంది, ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేస్తుంది. దీనికి నువ్వు ఇంకా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ని యాడ్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ని తయారవడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయ్యే ఖర్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీనికి నువ్వు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ని కూడా యాడ్ చేస్తే ఓకే, అప్పుడు నీకు అంటే మార్కెట్లో అమ్మటానికి COGS, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, అమ్మటానికి రెడీ అయిన కాస్ట్. దీనికి ప్రాఫిట్ను కూడా యాడ్ చేస్తే ప్రాఫిట్ను కూడా యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు, ప్రోడక్ట్ ఖర్చు ఎంత, ఒక ప్రోడక్ట్ బయట అమ్మటానికి అయ్యే ఖర్చు ఎంత, ప్రోడక్ట్ కాస్ట్, కాస్ట్ పర్ సెల్లింగ్ యూనిట్. అంటే సెల్లింగ్ మార్కెట్లో కాస్ట్ పర్ సెల్లింగ్ యూనిట్ అంటే మార్కెట్లో ఒక యూనిట్ కాస్ట్ ఎంత, ఒక చైర్ కాస్ట్ ఎంత. ఓకే, దీన్ని మనం కాస్టింగ్ షీట్ అంటారు అనమాట, కాస్టింగ్ షీట్. ఓకే, ఇవన్నీ బేసిక్స్ ఇవి సిఓలో, సిఓ బేసిక్స్ ఇవి. సో ఇది ఓవరాల్గా మనకి పాయింట్ అనమాట. ఓకే, సో రేపొద్దున్న SAP COలో కూడా అది FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు క్వశ్చన్. SAP FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇంటర్వ్యూలో అడుగుతారండి క్వశ్చన్. సో ఫస్ట్ క్లయింట్ అనేది ఫస్ట్ హైరాకీ ఏంటి, మేనేజర్, సీనియర్ మేనేజర్, సూపర్ మేనేజర్ ఉంటారు కదా. ఫస్ట్ క్లయింట్, ఇంత మించిన ఫస్ట్ ఇంకేమీ లేదు, ఫస్ట్ క్లయింట్. తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్, అంటారు. ఓకే, ప్రాఫిట్ ని అనాలిసిస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కంట్రోలింగ్, కంట్రోల్